హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కథ ఇంగ్లాండులోని నార్ఫోక్లో ఉన్న రెన్హామ్ హాల్ అనే ఒక పెద్ద ప్యాలెస్లో జరిగింది. ఈ ప్యాలెస్లో లేడీ డొరోథీ వాల్పోల్ అనే మహిళ తన భర్త చార్లెస్ టౌన్సెండ్తో కలిసి నివసిస్తూ ఉండేది. అయితే చార్లెస్ టౌన్సెండ్ చాలా కోపిష్టి. అతనికి ఒక అనుమానం ఉండేది. తన భార్య లార్డ్ వాటెన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని నమ్మాడు. కోపంతో రగిలిపోయిన చార్లెస్ ఆ లార్డ్ వాటన్ను చంపేసి తన భార్య డోరోతిని తన ప్యాలెస్లోని ఒక చిన్న గదిలో బంధించాడు. ఆమె తన పిల్లలను కూడా కలవకుండా చేశాడు. అలా ఆ గదిలోనే లంచ్ చేస్తూ 1726లో ఆమె మరణించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ప్యాలెస్లో ఆమె ఆత్మ తిరగడం మొదలైందని అక్కడి వారు భయపడేవారు. ఈ భయంతో చార్లెస్ ఆ ప్యాలెస్ని వేరే వాళ్ళకు అమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత ఆ ప్యాలెస్లో అడుగుపెట్టిన వారికి రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపించేవి. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన ఒక వ్యక్తి రక్తపు వాంతులు చేసుకుని మరణించాడు. 1834లో కల్నల్ రాబర్ట్ మ్యారిట్ అనే వ్యక్తి దీనిని పరిశోధించడానికి ఆ ప్యాలెస్కు వెళ్ళాడు. దయ్యాలు అనేవి లేవని, ఇదంతా స్మగ్లర్లు ఆడుతున్న నాటకమని అతను నమ్మి ఒక రాత్రి అతను ప్యాలెస్లోని ఆ గదిలో బస చేశాడు. ఆ సమయంలో అతనికి గోధుమ రంగు దుస్తులు ధరించి భయంకరమైన రూపంలో ఉన్న ఒక మహిళ మెట్లపై నుంచి దిగడం కనిపించింది. భయంతో వణికిపోయిన మ్యారిట్ తన దగ్గరున్న గన్నుతో ఆ రూపాన్ని కాల్చాడు. కానీ ఆ బుల్లెట్ ఆ దయ్యం గుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను పారిపోయి వచ్చేశాడు. 1936లో ఇద్దరు ఫోటోగ్రాఫర్లు కెప్టెన్ ప్రోవాండ్, ఇంద్రే సిరా రెన్హామ్ హాల్లోని ఒక మెట్లను ఫోటోలు తీస్తుండగా అదే గోధుమ రంగు దుస్తులు ధరించిన స్త్రీ ఆకారం మెట్లపై దిగుతున్నట్లు కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ ఫోటో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ మహిళ గోధుమ రంగు దుస్తులు ధరించి ఉండటం వల్ల ఈ ఆత్మకు బ్రౌన్ లేడీ అని పేరు వచ్చింది. నేటికి ఆ ప్యాలెస్లో దయ్యం తిరుగుతుందని అక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోలు తీయడానికి ఉపయోగపడుతుంది.